డబ్బులు లేక ఏం చేస్తున్నారు తెలుసా? చదువుకోండి అమ్మా, కాలేజీలోకి వెళ్ళి చదువుకోండి, బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వండి అనుకుని మేము ఏదో సంపాదిస్తున్నాం కదా అని సంపాదన కోసం పంపించేస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించుకుంటుంటే పాకెట్ మనీ తల్లిదండ్రులు ఇచ్చే సరిపోలేదని లగ్జరీలకు అలవాటు పడిపోయి నా పిల్లలకు మంచి మంచి హోటల్స్లో ఫోటోలు తీసుకుని పెడుతున్నారు కదా, నా పిల్లలు మంచి మంచి కారులో తిరుగుతూ ఫోటోలు పెడుతున్నారు కదా, మంచి మంచి ఏరియాస్కి వెళ్ళి ఫోటోలు పెడుతున్నారు కదా, వీళ్ళే మా అబ్బాయి అని స్టేటస్లు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. నువ్వు ఇవ్వలేని లగ్జరీ వాడికి ఎలాగొచ్చింది? నువ్వు ఇవ్వలేని కారు ఎలాగొచ్చింది వాడికి? నువ్వు ఇవ్వలేని డబ్బులకి సరిపోలేనటువంటి ఒక లగ్జరీ ఐఎంలో ఉండి వెళ్ళి హోటల్స్లోనే వాడు తినే పరిస్థితి ఎలాగొచ్చింది వాడికి? నువ్వు ఇవ్వలేనటువంటి డబ్బులు సరిపోలేనటువంటి లగ్జరీ డ్రెస్సులు ఎలాగేస్తున్నారు? ఆలోచించారు ఏమన్నా? మా పిల్లలు కాదండి, మా పిల్లలు అలాగే ఉండరండి అంటే మీ పిల్లలు పాడైపోయే విధానం కూడా ఉన్నది. తల్లిదండ్రులుగా మన భవిష్యత్తు మనం తెలియకుండా, మన బాధ్యతలు ఏదో తెలియకుండా విడిచిపెట్టేస్తే దారుణం అయిపోయిందండి సిచ్యువేషన్. మీకు ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను చూడండి. నిజంగా యంగ్స్టర్స్ అమ్మాయిలు 20 నుంచి 24 సంవత్సరాల అమ్మాయిలు మాత్రమే రోడ్లపైన వాళ్ళ ఒళ్ళు అమ్ముకొని వ్యభిచారం చేస్తున్నారు. చదువు కోసం హైదరాబాద్కు వేరే రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి ఇక్కడికి పంపించి చదువుకోమని చెప్తే ఇక్కడ ఈజీ మనీ కోసం అలవాటు పడి వాళ్ళ ఒళ్ళు నమ్ముకొని ఇలా వ్యభిచారం చేస్తున్నారు. ఆ రాత్రుల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో, రోడ్లలో, అదేవిధంగా హోటల్స్లలో, లాడ్జ్లలో, ఓయో రూమ్లలో, ఇలా గెస్ట్ హౌస్లలో, ఇప్పుడు గెస్ట్ రూమ్స్ అని కొత్తగా వచ్చినాయి అక్కడ. సో దేశవ్యాప్తంగా నిజంగా ఇట్లా వ్యభిచారం చేస్తూ ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇదిగో ఇలా చేస్తారన్నమాట. చదువుకోండి సిటీస్కి పంపిస్తే హైదరాబాద్ ప్రాంతంలో యవనస్తుల పిల్లలు డబ్బులు పంపించేదానికి వీళ్ళు పంపించేది ఓన్లీ చదువుకోవడానికి వస్తున్నాయి కాబట్టి మంచి మంచి బట్టలు వేసుకోవడానికి, లగ్జరీగా హోటల్స్లో తిరగడానికి, లగ్జరీగా తిరగడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చదువుకోమని పంపిస్తుంటే వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించుకున్నారండి. పిల్లల కాళ్ళు కింద పడితే ఎక్కడ నలిగిపోతాయేమనుకుని ప్లేట్లు కూడా తిండి దగ్గరికి తెచ్చి తినిపిస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నా కూతురు నా కొడుకు తినడం ఒకవేళ సరిగా తినలేరేమనుకుని కొడుక్కి కూతురికి ముద్దలు పెట్టుకుని తినిపించుకున్నారు. ఇంత గారాభంగా చేసింది ఎవరో రోడ్డు మీద తిరిగేటువంటి ఒక దుర్మార్గుడి చేతిలో నా బిడ్డ నలిగిపోతుందని తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళ గుండెలు ఏమైపోతాయి? ఏమైపోవాలి? నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్, నా కూతురు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అవుతుంది అనుకుని ఎన్నో కళలు కానీ రెక్కల ముక్కలు చేసుకుని పంపిస్తున్నారు. వీళ్ళు చేసే పనులేంటి తెలుసా? తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఇక్కడ వ్యభిచారం చేసి లగ్జరీగా బ్రతుకుతున్నారు వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఆ మోసపు క్రియలు ఎలాగొచ్చినాయి వాడికి? తల్లిదండ్రులే మోసం చేయాలనుకునే ఉద్దేశాలు ఎలాగొచ్చినాయి వాడికి? విలువలు నేర్పించలేదా వాడికి? విలువలు నేర్పిస్తే వాడు అలాగుంటాడా? నీ బాధ ఏటో, నీ కష్టమేటో, నీ కన్నీళ్ళేటో వాడికి తెలియజేసి చక్కగా ఒక సన్మార్గంలో నేర్పిస్తే వాళ్ళు అలా తయారవుతారా? ఎంత దారుణమైన పరిస్థితి! ఈ చిన్న వయసులోనే రాకుండా రోగమైన వస్తే ఏటి జీవితాలు అయిపోయినట్టే ఇంకా పరిస్థితి. ఎందుకంటే ఎవరికి ఏముందో తెలుసు, ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నదో తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లోనే ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న డబ్బులకి అలాగ అలవాటు పడిపోతే రాకూడదు ఏమన్నా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? జీవితాలు నాశనం అయిపోవడమేనా? తల్లిదండ్రులు తెలిస్తే గుండెలు బాదుకుంటారే, ఆ గుండెలు బాదుకునే ముందు ఇప్పుడే చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి నేర్పించాలని విధానం ఎప్పుడైతే నేర్చుకుంటారో పిల్లలు నేర్చుకుంటారో. నువ్వు ఏది నేర్పిస్తే పెద్ద ఎదిగిన తర్వాత దాన్నే పాటిస్తారు వాళ్ళు. ఆ పాటించే విధానం మనకు తెలియాలి, అది వాళ్ళకి నేర్పించుకోవాలి.